ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టును మనం నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాం. అంటే ఆమెను హైదరాబాద్లో ఆమె నివాసంలో సోదాల అనంతరం ఆమెను అరెస్ట్ చేయడం చూస్తున్నాం. అంటే ఈరోజు కవితను అరెస్ట్ చేయొచ్చు. అంటే దర్యాప్తు సంస్థలకు ఖచ్చితంగా వాళ్ళకు రైట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరినైనా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అంటే కవిత పైన ఆరోపణలు రావడం కానీ, కవిత గురించి అరెస్టు ఇలాంటి వ్యవహారాలన్నీ మనం దాదాపుగా ఒక 1 year నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఆమెకు సంబంధించిన ఒక ఆడిటర్ను అరెస్ట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, తర్వాత శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం, తర్వాత మాగుంట వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళు అప్రూవర్గా మారడం, ఇలా చాలా చూస్తున్నాం. మొదట ఆమెను ఆ రోజు ఒక విట్నెస్గా పిలవడం, తర్వాత ఆమెను మళ్ళీ అక్యూజ్డ్గా పిలవడం. సో అంటే ఈ కేసులో డెవలప్మెంట్స్ అన్ని మనకు చాలా సీక్వెల్గా బాగా కనపడుతున్నాయి. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కవిత అరెస్టు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దీని వెనుక ఏమైనా రాజకీయ ప్రయోజనాలు, వెస్టెడ్ ఇంట్రెస్టు, ఒక పొలిటికల్ మోటివేటెడ్గా చూడాలా అనేది ఈరోజు రాష్ట్రంలో చర్చకు దారితీసిందని చెప్పాలి. అంటే ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే మనం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చర్చ చూసినాం. అంటే కవితను అరెస్టు చేయబోతున్నారు, ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు మనం చూసినప్పటికీ కూడా అది మెటీరియలైజ్ కాలేదు. అంటే దానికి వెనక ఒక ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయింది. అంటే బీఆర్ఎస్, బీజేపీ కేవలం గల్లీల్లోనే కొట్లాడతారు, ఢిల్లీలో వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు, అందులోనే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తోనే కేసీఆర్ గారి కుమార్తె కవితను అరెస్టు చేయలేదు అనేటువంటిది మనం చూసినాం. సో ఆ నేపథ్యంలో ఆ రోజు ఆ అరెస్టు కొంత వాయిదా పడ్డము. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ మనం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరెస్టు చేసి ఉంటే వాళ్ళకు కొంత పొలిటికల్గా కేసీఆర్ ఫ్యామిలీకి కొంత సింపతి వచ్చే అడ్వాంటేజ్ జరిగేదేమో అనేటువంటి వ్యూహం కనపడింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీజేపీ కూడా కొంత మనం నష్టపోతాము, ఎందుకు ఒక ఆడకూతురును అరెస్ట్ చేస్తే మనకు కూడా కొంత పొలిటికల్గా డ్యామేజ్ జరగచ్చు అనే కోణంలో వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోవడం చూసాం. ఇప్పుడు ఎన్నికల్లో ఏం జరిగింది, ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే ఆరోపణలు చేసిందో అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఆరోపణలకు కొంత బలం చేకూరింది. అంటే కవితను అరెస్టు చేయకపోవడం వల్ల. సో ఆ కోణంలో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీజేపీ వెనుకబడ్డం, కేవలం బీజేపీ చాలా తక్కువ స్థానాలకు వాళ్ళు గెలుచుకోవడం మనం చూసినాం. మోర్ ఓవర్ ఎన్నికల ముందు బండి సంజయ్ గారి మార్పు, ఇలా ఎన్నో అంశాలను మనం చర్చ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఎందుకు కీలకం అంటే ఒకసారి మనం 2014 నుంచి కూడా బీజేపీ యొక్క ఓట్ల శాతం కానీ సీట్ల శాతం కానీ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శాతంలో కానీ సీట్ల శాతంలో కానీ చాలా వేరియేషన్ ఉంది. ఈరోజు వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 20-22% ఓట్ బ్యాంక్ ఉంది అనేది మన గత ఎన్నికలను బట్టి కూడా మనం చెప్పొచ్చు. సో ఆ కోణంలో ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో రేపు పార్లమెంట్ ఎన్నికల లోపల మనం కవితను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, అంటే కాంగ్రెస్ చేసేటువంటి విమర్శలను మనం ఎదుర్కోవచ్చు అనేటువంటి ఒక రాజకీయ వ్యూహమే మనకు ఇక్కడ ఎక్కువగా కనపడినట్టుగా భావించాలి. మోరోవర్ ఏంటంటే ఎన్నికల ముందు మనం చూసినాం, కేటీఆర్ గారు కూడా చాలా ఆవేశంగా కూడా మాట్లాడినారు. అంటే మోడీ కేడీ బోడీ మమ్మల్ని ఏం చేసుకోలేరు, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము, క్లీన్గా ఉన్నామన్నారు. అంటే అక్కడ ఒక రాజకీయ కోణం ఉంది. అంటే కేటీఆర్ గారు కూడా రెచ్చగొట్టినట్టుగా కూడా బీజేపీని కానీ సిబిఐని కానీ ఈడీలను కానీ మాట్లాడారు. కానీ ఆ రోజు అరెస్టు జరగలేదు. అంటే వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు అరెస్టు జరిగితే మనకు ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి ఉండొచ్చేమో అనే వ్యూహం ఆ రోజు కనపడింది. కానీ అవేవి జరగలేదు. కానీ ఈరోజు అరెస్టు జరిగింది. అరెస్టు ఎందుకు జరిగిందంటే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లోకి పోయే ముందు ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేటువంటి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంది. లేదంటే ఖచ్చితంగా ఇక్కడ 17 స్థానాలలో దాదాపుగా ఒక 13-14 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి అనేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా ఈరోజు బీజేపీ కానీ లేదా దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలను మనం ఒకవైపు చూడవచ్చు. ఇంకొక వైపు ఏంటంటే ఈరోజు దేశంలో చూస్తున్నాం. అంటే ఏ దేశంలో ఎన్నికలు జరిగితే ఆ దేశంలో బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వ్యతిరేక పార్టీల నాయకులను అరెస్టు చేయడం, వాళ్ళు బీజేపీలో చేరితేనే వాళ్ళు పునీతులు అయిపోతారా అనేటువంటి ఆరోపణలు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈరోజు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ ఇవన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా వ్యవస్థలు అన్నీ మొత్తం నిర్వీర్యం అయిపోయాయనే ఆరోపణలు చూస్తున్నాం ఒకవైపు. ఈరోజు కానీ తెలంగాణలో కవిత గారి అరెస్టును మాత్రం ఖచ్చితంగా అంటే నిజంగా కవిత గారి పైన ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే అరెస్టు చేసి ఉండొచ్చు, అందులో తప్పు పట్టడానికి ఏముండదు. కానీ ఈ టైంలో అరెస్టు చేయడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం భావించాలనేది నా భావన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.